మను వెళ్ళి చాలాసేపు అయింది. మను ఇంకా రాలేదేంటి అని మహేంద్ర మనుకి ఫోన్ చేస్తాడు. మను మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ మేము ఓల్డీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అనుపమ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరేం కంగారు పడకండి. అనుపమ తన పైన ఒట్టు వేసుకున్నది గుర్తొస్తుంది మనుకి. ఇంకా మహేంద్రకి రాము అని డైరెక్ట్గా చెప్పలేకపోతూ ఉంటాడు. మహేంద్ర సార్ ఒక్కరే ఉంటారు. పాపం మేము వస్తామని ఎంత ఎదురు చూస్తున్నారు ఏంటో అనుకుంటూ, సార్ మేము ఓల్డీ దగ్గరే ఉంటాము. మేము ఇప్పుడు రాము సార్, మీరు ఏమీ అనుకోకండి సార్ అని అంటాడు మను. ఏంటి మను, ఏమైనా ప్రాబ్లమా అని అంటాడు మహేంద్ర. అంతలో మను చేతిలో నుంచి ఓల్డీ ఫోన్ తీసుకుని, మహేంద్ర నాకు కొంచెం ఒంట్లో బాగుండట్లేదు, అందుకే అనుపమని మనుని ఇక్కడే ఉండమంటున్నాను. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు, నువ్వు ఏమీ అనుకోకు మహేంద్ర అని అంటుంది ఓల్డీ. అయ్యో పర్వాలేదండి, మీకు ఎలా ఉంది? మీ ఆరోగ్యం కుదుటపడే వరకు వాళ్ళని అక్కడే ఉండమనండి. వాళ్ళకి మీరు తప్ప ఇంకెవరున్నారు? ఈ సమయంలో మీకు తోడుగా ఉండాలి. పర్వాలేదండి, ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నన్ను రమ్మంటారా అని అంటాడు మహేంద్ర. పర్వాలేదు మహేంద్ర, వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, నాకు చాలు అని అంటుంది ఓల్డీ. సరే అండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, అనుపమ మనులు జాగ్రత్త అండి అని అంటాడు మహేంద్ర. సరే మహేంద్ర అని ఓల్డీ ఫోన్ పెట్టేస్తుంది. మహేంద్ర కూడా ఫోన్ పెట్టేసి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటాడు. వాళ్ళు నా దగ్గర ఉండడం కన్నా ఇలా దూరంగా ఉండడమే మంచిది. లేకపోతే వదిన గారు అస్తమానం వచ్చి ఏవో సూటిపోటి మాటలతో అనుపమని ఇబ్బంది పెడుతూ, మనుని ఇబ్బంది పెడుతూ చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు వాళ్ళు దూరంగా ఉండడమే మంచిది. ఇలా దూరంగా ఉండడం వల్ల వదిన గారికి వాళ్ళని అనే ఛాన్స్ ఉండదు అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. అయినా ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. అందరూ ఎన్నాళ్ళుంటారు మనతో? శాశ్వతం అనుకున్న బంధం మధ్యలోనే శాశ్వతంగా దూరం అయిపోయింది. కన్న కొడుకు కనిపించకుండా పోయాడు. కోడలు కొడుకుతోనే తిరిగి వస్తాను అని కొడుకును వెతుక్కుంటూ కోడలు వెళ్ళింది. ఇలా అందరినీ పోగొట్టుకొని ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని బ్రతుకు నాది అని జగతి ఫోటో చూస్తూ, జగతి నాకు కూడా నీ దగ్గరికి వచ్చేయాలనుంది, కానీ అంతకన్నా ముందు మన కోడలు వసుధార ఎక్కడుందో కనిపెట్టాలి. వసుధారాని ఇంటికి తీసుకురావాలి. కాలేజ్ బాధ్యతల్ని తనకు అప్పచెప్పి నేను శాశ్వతంగా నీ దగ్గరికి వచ్చేస్తాను జగతి. ఈ బాధలు నేను భరించలేను జగతి, నేను ఉండలేకపోతున్నాను జగతి అనుకుంటూ ఉంటాడు మనసులో చాలా బాధపడుతూ మహేంద్ర. తర్వాత రోజు మహేంద్ర నడుచుకుంటూ అలా వాకింగ్కి వెళ్తూ ఉంటాడు. అంతలో ఒక అతను మహేంద్ర దగ్గరికి వచ్చి, మహేంద్ర గారు అని అంటారు. ఏంటండి అని అంటాడు మహేంద్ర. మీ కోడలు వస్తారా అని నిన్న నేను చూశానండి అని అంటారు ఆ వ్యక్తి. ఏం చెప్తున్నారండి? మా కోడలను చూసారా? ఎక్కడ చూశారు? తను ఎక్కడుందో మీకు తెలుసా? చెప్పండి ప్లీజ్ అని ఆతృతగా అడుగుతూ ఉంటాడు మహేంద్ర. అదేంటండి, నిన్న మీ ఇంటికే వచ్చారు కదా, మీ కోడలు పక్కన ఇంకో వ్యక్తి ఎవరో ఉన్నారండి, వాళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ రావడం నేను చూశాను. నేను దూరంగా ఉండడం వల్ల ఆ వ్యక్తి సరిగా కనిపించలేదు, సైడ్ ఫేస్ నుంచే కనిపించారు. మీ కోడలు మాత్రం నాకు క్లియర్గా కనిపించారు. మీ కోడలు ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చారండి అని అంటారు ఆ వ్యక్తి. తను వచ్చినప్పుడు మీరు లేరా అని అంటారు ఆ వ్యక్తి. లేనండి అని అంటాడు మహేంద్ర. సరే అండి, నేను వెళ్తున్నాను అని ఆ వ్యక్తి వెళ్ళిపోతారు. వసుధార నిన్న వచ్చిందా? వసుధారతో పాటు వచ్చింది. ఎవరై ఉంటారు? వసుధార వచ్చి నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోయింది? ఇంటికి వచ్చింది, నా కోసం వెయిట్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అసలేమీ అర్థం కావట్లేదే. తను వస్తే రిషిని తీసుకుని వస్తాను అంది, అంటే నా దగ్గరికి రిషితో కలిసి వచ్చిందా? నాకేమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. వసుధార కోసం ఇప్పుడు ఎక్కడని వెతకాలి అని మహేంద్ర వస్తారని వెతుకుతూ బయలుదేరతాడు. ప్రతి ఊర్లో కూడా కనిపించిన వాళ్ళందరికీ వస్తారా ఫోటో చూపించి, ఈ అమ్మాయి ఈ ఊర్లో ఎక్కడైనా కనిపించిందా, ఎప్పుడైనా చూసారా అని అడుగుతూ మహేంద్ర ఊరూర్లు తిరుగుతూ వస్తారా కోసం గాలిస్తూ ఉంటాడు. అలా ఎంక్వైరీ చేస్తూ చేస్తూ వస్తారా రిషి ఉన్న ఊరికి వస్తాడు మహేంద్ర. మహేంద్ర కార్ని ఒక పక్కన ఆపి ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార రిషిని కలిసిందా? తాను అనుకున్నట్టే రిషి దొరికాడా వస్తారాకి? అందుకే రిషితో కలిసే నా దగ్గరికి వచ్చిందా? నాకు వస్తారని ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఆశగా ఉంది. తను ఎక్కడుందో, ఇన్ని ఊర్లు తిరిగాను, ఈ ఊర్లో అయినా సరే వస్తారా కనిపిస్తే బాగుండు. నాకు తెలిసి వస్తారా రిషి ఒకచోటే ఉన్నారా? అసలేమీ అర్థం కావట్లేదు. ఈ ఊర్లో కూడా ఎంక్వైరీ చేసి వస్తారా జాడ తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇంకా బయలుదేరతాడు మహేంద్ర.
మహేంద్ర ఊర్లోకి ఎంటర్ అయ్యి అక్కడ కొంతమంది నిలబడి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తారా ఫోటో చూపించి ఈ అమ్మాయి ఈ ఊర్లో ఎప్పుడైనా కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు. ఆ ఫోటో చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మాయి వస్తారా మేడం గారు కదా అని అంటారు. మహేంద్ర షాక్ అయిపోతాడు. మా వస్తారా మీకు తెలుసా అని అంటాడు. ఆ! వస్తారా మేడం గారు? మాకెందుకు తెలీదండి. మా ఊర్లో పిల్లలందరికీ ట్యూషన్ చాలా బాగా చెప్తున్నారు. అసలు పిల్లల భవిష్యత్తుని చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు. వస్తారా మేడంని ఒకప్పుడు మేము చాలా అనుమానించాము. కానీ ఆవిడ చాలా మంచిదని తర్వాతే తెలిసింది మాకు. ఈ మేడం గారు మాకెందుకు తెలీదండి అని అంటారు ఆ ఊరి వాళ్ళు. వస్తారా ఎక్కడుందో ప్లీజ్ నాకు చెప్పరా? వస్తారా అడ్రస్ చెప్పరా? అని అంటాడు మహేంద్ర చాలా ఆతృతగా. ఇంతకీ మీరేమవుతారండి వస్తారా మేడం గారికి? అని అంటారు ఆ ఊరి వాళ్ళు. వస్తారా నా కోడలు, నేను వస్తారా మావయ్యని అని అంటాడు. మీరు వసుధారా గారి మావయ్య గారా? మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది అని అంటారు ఊరి వాళ్ళు. ఇంతకీ వసుధార ఎక్కడుందో చెప్పనే లేదు అని అంటాడు మహేంద్ర. తను మా రంగా వాళ్ళ ఇంట్లో ఉంటుందండి అని అంటారు ఊరి వాళ్ళు. రంగానా? ఆయనెవరు అని అంటాడు మహేంద్ర. రంగా ఈ ఊర్లో చాలా మంచి అబ్బాయి. మీ కోడలు గారిని ఎవరో రౌడీలు తరుముతూ ఉంటే, చంపబోతూ ఉంటే మా రంగానే కాపాడి తీసుకువచ్చాడు. అప్పటినుంచి మా రంగా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఆ అమ్మాయి అని అంటారు ఊరు వాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. ఆ అబ్బాయికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తారా అని అంటాడు మహేంద్ర. ఊరి వాళ్ళు రంగా ఇంటి అడ్రస్ చెప్పి ఆ ఇంటి టెర్రస్ పైనే వస్తారా గారు ఉంటున్నారు, వెళ్ళి కలవండి అని అంటారు ఊరి వాళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ అండి అని మహేంద్ర రంగా వాళ్ళ ఇంటికి వస్తాడు. కారు బయట పార్క్ చేసి లోపలికి వస్తాడు మహేంద్ర. టెర్రస్ పైకి వెళ్ళడానికి మెట్లెక్కబోతూ ఒకసారి రంగా గారిని కలిసి వస్తారని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని రంగా వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి రంగా గారు, రంగా గారు అని పిలుస్తూ ఉంటాడు. వస్తారా పైనుండి మహేంద్ర కార్ని చూసి గుర్తుపట్టి మావయ్య వచ్చినట్టున్నారే అనుకుని కిందకి దిగుతూ ఉంటుంది. అంతలో మహేంద్ర రంగాని పిలుస్తూ ఉంటాడు. రంగా గారు, రంగా గారు అని. అంతలో రిషి ఎవరో పిలుస్తున్నట్టున్నారే అని గుమ్మం దగ్గరికి వస్తాడు. వస్తారా మెట్లు దిగొచ్చి మావయ్య అని అంటుంది. అమ్మ వస్తారా అని అంటాడు మహేంద్ర. అంతలో ఎవరండి అని రిషి బయటికి వస్తాడు. మహేంద్ర రిషిని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా ఆనందంతో రిషి అని రిషిని గట్టిగా హక్ చేసుకుంటాడు. మహేంద్రని చూసేసరికి రిషి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. మహేంద్ర రిషితో ఏంటి నాన్న ఇక్కడున్నావేంటి నాన్న, ఎలా ఉన్నావు నాన్న ఎన్నాళ్ళు? ఈ డాడ్ని చూడాలి అనిపించలేదా నీకు? నీ భార్యను కూడా చూడాలి అనిపించలేదా? అమ్మ వస్తారా, నీ నమ్మకం నిజమైందమ్మా. నువ్వు అందరినీ ఎదిరించావు. రిషి బ్రతికే ఉన్నాడు, రిషి క్షేమంగా ఉన్నాడు అని నువ్వు నమ్మావు. నీ నమ్మకమే నిజమైంది. మీ ప్రేమ చాలా గొప్ప తల్లి అని అంటూ ఉంటాడు మహేంద్ర. రంగా ఎవర్రా అనుకుంటూ రాధమ్మ బయటికి వస్తుంది. రాధమ్మ మహేంద్రని చూసి ఎవరండి మీరు అని అంటుంది. మా మావయ్య బామ్మ అని అంటుంది వస్తారా. మీ మావయ్య అంటే మీ రిషి సార్ వాళ్ళ నాన్న అని అంటుంది రాధమ్మ. అవును, మా రిషి సార్ వాళ్ళ కన్న తండ్రి అని అంటుంది వస్తారా. రిషి ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటాడు. రంగా ఆటోకి వెళ్తానన్నావు కదా, ఇదిగో నీ ఆటో చొక్కా మర్చిపోయావు అని రిషికి ఇస్తూ ఉంటుంది రాధమ్మ. మహేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి రిషి, నువ్వు ఆటోకి వెళ్ళడం ఏంటి? ఆటో డ్రైవ్ చేస్తున్నావా? ఏంటి రిషి ఇది, నీకంత కర్మేంటి అని అంటాడు మహేంద్ర. ఇప్పటి వరకు వస్తారే పొరబడుతుంది అనుకున్నా, ఇప్పుడు మీరు కూడా పొరబడుతున్నారా? ఇతను మీ రిషి కాదండి, మా రంగా అండి అని అంటుంది రాధమ్మ. మావయ్య మీకు సిచ్యువేషన్ అర్థమైంది కదా. రిషి సార్ రంగాలో ఎందుకు నటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రిషి సార్ అని ఒప్పుకోవట్లేదు. అందుకే రిషి సార్ నోటు వెంటే రిషి సార్ అని ఒప్పుకునేలా చేసి మీ దగ్గరికి తీసుకువద్దామని నేను ఇక్కడే ఉండిపోయాను అని అంటుంది వస్తారా. కన్న కొడుకుని గుర్తుపట్టలేనంత స్థితిలో ఈ కన్న తండ్రి లేడు. నా కన్న కొడుకు గురించి నాకు తెలీదా? నువ్వు రంగాలా ఎందుకు నటిస్తున్నావో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నా కన్న కొడుకు రిషివే అని అంటాడు మహేంద్ర. తను ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ ఇంకా అక్కడ ఉండలేకపోతాడు రిషి. నానమ్మ నేను ఆటోకి వెళ్తున్నాను అని అక్కడ నుండి వచ్చేసి ఆటోలో కూర్చుని ఆటో స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మహేంద్రకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ వస్తారా, మన రిషి ఆటో తోలడం ఏంటమ్మా?
కోట్లకు అధిపతి అయిన నా కొడుకు ఇలా ఆటో తోలుకుంటూ ఉండడమేంటమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర. మావయ్య పైకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని వస్తారా పైకి తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెడుతుంది. ఇంకా మహేంద్రకి జరిగిందంతా చెప్తుంది. అమ్మ వస్తారా, నా రిషి ఎలా పెరిగాడు, అలాంటిది ఈరోజు ఇలా ఆటో డ్రైవ్ చేస్తూ చూడడం నా గుండె తరిక్కుపోతుందమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు మహేంద్ర. బాధపడకండి మావయ్య, రిషి సార్ ఏ కారణం చేత నిజాన్ని దాస్తున్నారో నాకు తెలియడం లేదు అని అంటుంది వస్తారా. కనీసం నీకు కూడా నిజం చెప్పట్లేదు అంటే ఏదైనా రహస్యం ఉంది అంటావా అని అంటాడు మహేంద్ర. అదే తెలియడం లేదు మావయ్య అని అంటుంది వస్తారా. సరే అమ్మా, రిషి నిజం ఒప్పుకునేలా చేసి మనం ఇక్కడి నుంచి రిషిని తీసుకువెళ్ళాలి అని అంటాడు మహేంద్ర. అవును మావయ్య, ఎంత త్వరగా తీసుకువెళ్తే మనకు అంత మంచిది, డిబిఎస్టి కాలేజ్ చేజారిపోకుండా ఉంటుంది అని అంటుంది వస్తారా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.